సినిమా గురించి చెప్పడానికి మంచి కదండి, న్యాచురల్ కథ. మీరు టీజర్ చూసినా సాంగ్స్ చూసినా మీకు అర్థమవుతుంది, న్యాచురల్గా ఉంటుంది. హంగు ఆర్భాటాలు ఏం కాకుండా కథలో లీనమయ్యేలాగానే పాటలు కూడా ఉంటాయి. మా లిరిసిస్ట్ గురించి చెప్పాలండి, నాకు మంచి లిరిసిస్టులు దొరికారు. శ్రీకృష్ణ, తను నర్సాపూర్ అనే విలేజ్ నుంచి వచ్చాడు. మంచి రైటర్, మంచి కసితోటి ఇండస్ట్రీకి వచ్చాడు. ఎంతో అంటే ప్రేమ సినిమా పట్ల, పాటల పట్ల. ఎప్పుడు సినిమాలు పాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నర్సాపూర్ అనే గ్రామం నుంచి, అక్కడి నుంచి ఎంతో కష్టపడి చాలా ఇక్కడికి వచ్చి ఎన్నో వర్షన్స్ రాసి డైరెక్టర్ గారికి అందరికీ నచ్చేలాగా పాట కంప్లీట్ చేశాడండి. విలేజ్ సాంగ్ చాలా బాగుంటుంది, చాలా బాగా రాశాడు. థ్యాంక్ యూ కృష్ణ. అండ్ నరసింహ రమణ గారి గురించి చెప్పాలండి. ఆయన ఒక పెద్ద కన్సల్టెన్సీ, పెద్ద కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ దాంట్లో సీనియర్ కన్సల్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గారండి ఆయన. సో చాలా చాలా పెద్దవారండి. ఆయన టైం తీసుకొని ఆయనకి ఇంటున్న ఇంట్రెస్ట్ గురించి, ఆయనకి పాటల మీద ఉన్న మక్కువ గురించి, సినిమా మీద ఉన్న మక్కువతో, ఆ పాటల మీద ఉన్న ఇష్టంతో టైం తీసుకొని దీనికి ఎన్నో వర్షన్స్, ఎన్నో రోజులు కూర్చొని ఆ లవ్ సాంగ్ రాశారండి. చాలా బాగా వచ్చిందండి లవ్ సాంగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సోదరులందరికీ, మా గురువు గారు ఆర్సిఎం రాజు సార్ గారికి, మా డైరెక్టర్ గారు, హీరో, ప్రొడ్యూసర్ గారు కమ్ హీరో, మరి ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, మా సినిమాకు వర్క్ చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ సినిమాలోనైనా జనరల్గా 5 పాటలు ఉంటే ఆడియన్స్కి, ఒక్కొక్క ఆడియన్స్కి 2-3 పాటలు అలా బాగా ఉన్నాయని చెప్తాము. కానీ ఈ సినిమాలో మీరందరూ ఇప్పుడు చూశారు, ప్రతి పాట ఏ కోణానికి అది ఒక స్పెషల్ సాంగ్గా తీర్చిదిద్దిన మన పిఆర్ సార్ గారికి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఒక కొత్త ఆర్టిస్టులు చేసిన సినిమాకు ప్రాణం పోసారు సార్ మీరు మ్యూజిక్తో. దానికి కారణం మా డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారు, హీరో. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది, అది ఒక ఛాలెంజింగ్గా మీరు తీసుకొని చేశారు. నిజంగా మీకు మాలాంటి కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ అవ్వడానికి, మేము నిలబడడానికి ఈ సినిమా ఖచ్చితంగా తోడ్పడుతుంది అని నా అభిప్రాయం సార్. అలాగే డిఓపి సార్ ఇందాక మాట్లాడారు ఫస్ట్ సినిమా అని. సార్ ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంత అద్భుతంగా చేశారంటే నిజంగా వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. నిజంగా మీరు చాలా హ్యాపీ సార్. తర్వాత ఇక్కడ టీజర్ రిలీజ్ అయినప్పటికీ తర్వాత మధ్యలో మూవీ మేము చూసామండి. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నదానికి ఒక 100 టైమ్స్ ఎడిటింగ్లో సినిమాని అంత కరెక్ట్గా కూర్పు చేసి సినిమాని అద్భుతంగా, అసలు అంటే సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా ఆడియన్ పక్కకు చూడకుండా ఉండే అంత అద్భుతంగా చేశారు ఎడిటర్ సార్. సార్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇంకా హీరోయిన్ గారు వెరీ గ్లామరస్ హీరోయిన్ అండ్ చాలా చాలా మంచి పర్ఫార్మర్. విలేజ్ లుక్ అమ్మాయిలు అద్భుతంగా చేశారు. ఇంకా హీరో చెల్లెలు గారు చాలా మంచిగా మాట్లాడారు, వెరీ నైస్, చాలా బాగా చేశారు. ఒకరైన నా మిత్రుడు సకారాం గారికి ఎందుకన్నా నేను చెప్తాను. అట్లాగే మా అద్భుతమైన పాటలు ఇచ్చిన పిఆర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్. పిట్ట కొంచెమైన కూతగానే ఉన్నట్టు నిజం శివన్ చూసి షాక్ అయ్యాను. శివన్, నువ్వు నిజంగా అసలు డిఓపి ఎంత రిస్క్ షాట్స్ చేసావు అసలు. నువ్వు హౌ కెన్ యూ హ్యాండిల్ ద కెమెరా అందట్. అంటే ఎక్కడో రాయలసీమలో ఒక మెకనస్ గోల్డ్ తీసే ఒక సిచ్యువేషన్, ఒక అద్భుతమైన వెదర్ ఉన్నటువంటి పరిస్థితి, ఒక పెద్ద పర్వతాల మధ్య చాలా రిస్క్ షాట్స్ చేసావు నువ్వు. అసలు రియల్లీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇద్దరు శివలు ఈ సినిమాకి కుడి ఎడమలుగా కాచి కాపాడారు. ఈ శివ శర్వాణి ఏమో ఎడిటింగ్లో, ఇంకా మా దర్శకులు సూర్య గారు. అట్లాగే ఇక్కడ లుకింగ్ మోడ్రన్, వెరీ మోడ్రన్గా ఉన్నారు. కానీ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిలాగా ఎదిగి అద్భుతంగా నటించిన హీరోయిన్ మౌనిక గారికి, అట్లాగే మేఘన గారికి, అలాగే సిస్టర్ క్యారెక్టర్ చేసిన మన మౌనికకి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి లిరిసిస్టులకి, ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి నా హృదయపూర్వక
శుభాభినందనలు, ఈద్ ముబారక్. అయితే ఈ సినిమా నేను చాలా సినిమాలు చేస్తుంటానండి. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నా పాత్ర చాలా పరిమితం. బికాస్ సకారాం గారికి డబ్బింగ్ చెప్తూ ఉన్నాను, కానీ కొన్ని సినిమాల్లోనే ఇన్వాల్వ్ అవుతాం. ఏదో మా డబ్బింగ్ మేము చెప్పేసుకొని వెళ్ళిపోతాం. కానీ ఈ సినిమాని చూసిన తర్వాత సూర్య గారి డైరెక్షన్, కథ, కొత్త హీరో అయినా అద్భుతంగా ఒక 6 అడుగుల ఆజానుభావుడు మన గోపాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో కొత్త నవ యువ కథానాయకుడు, రైజింగ్ స్టార్ దొరికాడు. కంగ్రాచులేషన్స్ గోపాల్. నేను ఈ సినిమా గురించి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, కూటి కోసం గూడు కోసం పట్నం వచ్చిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. అయితే ఇక్కడ పల్లెటూరులో ఉన్న బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. ఆ హీరో పడే కష్టాలు చూస్తుంటే ఒకదాని మీద ఒకదాని మనసు ద్రవించి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి నాకు. అసలు ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సన్నివేశాలు. అలా రివోల్ట్ అయిన ఒక యువకుడు సమాజం తనను నిరాదరణకు గురి చేస్తే ఒక ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాగా ఒక పాజిటివ్ వేలోనే, అంటే ఒక యాంటీ విల్లన్ అగోనిస్ట్లా కనపడతాడు, కానీ యాంటీ హీరోలా కనపడతాడు, కానీ ఉదాత్తమైన హీరోగా ఈ పాత్రను పండించి సమాజం మీద తాను చేసిన తిరుగుబాటే డైమండ్ డెకాయిట్. ఆడి లాంచ్ ఫంక్షన్ ఎవ్రీవన్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్య సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ మనసంతా నువ్వే. సో నేను ఇంత త్వరగా సార్ని మీట్ అవుతానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ మై టీమ్ మెంబర్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్, సూర్య సార్. సో నన్ను చాలా ట్రస్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ మా మూవీకి చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సెలబ్రిటీ గౌరవ డాక్టరేట్ పొందిన, యూనివర్సిటీ ఆఫ్ పీస్ యుఎస్ఏ నుంచి పొందిన విఎన్ ఆదిత్య గారు, అది అందరికీ తెలుసు. టిఎఫ్డిఏ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ 2006లో ఎలక్ట్ అయిన విఎన్ ఆదిత్య గారికి, మరియు ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా వారికి నా నమస్కారం. ఈరోజు ఆడియో లాంచ్ చేయబడి జరిగింది. సో రీసెంట్గా ఆడియో లాంచ్ అనేవి నాకు తెలిసి ఈ మధ్య జరగట్లేదు. సో సింగిల్స్ మాత్రమే వెళ్తున్నారు. సో చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం ఒక ఫుల్ సాంగ్స్, లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీరందరూ ఎలక్ట్రానిక్, డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ప్లీజ్ సపోర్ట్ అస్ స్మాల్ మూవీ. సో ఇంకా ఈ మూవీ బాగా రావడానికి కారణం, ఇక్కడ అందరూ పిల్లర్సే, ఒక్కరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి చెప్పడానికి లేదు. సో యూనివర్స్ అందరినీ కనెక్ట్ చేసింది, అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. డే 1 నుంచి కూడా స్టోరీ రాసుకున్న దగ్గర నుంచి ప్రతి ఇన్సిడెంట్ యూనివర్స్ కనెక్ట్ చేసింది. సో ముఖ్యంగా మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది కూడా మన హీరో కమ్ ప్రొడ్యూసర్ గారు పార్థ గోపాల్ గారు. సో ఆయనే ఎంత కష్టాలు, మీకు తెలిసిందే సినిమా తీయడం అంటే ఎంత కష్టమో. సో ఇన్వెస్ట్ చేసి దీనికోసం ప్రతి రూపాయి వెనక అతని కష్టం, అతని కుటుంబం యొక్క కష్టం ఉంది. సో ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. సో ప్రత్యేకంగా నేను హీరో గోపాల్ గారికి చాలా 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 ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డైరెక్టర్ గారు, ఆయనకు చాలా కృతజ్ఞత ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అంతకుమించి ఇంకేం మాట్లాడేది లేదు. కానీ నా గురించి నేను చెప్పకముందే మా ఎడిటర్ గారు కావాల్సినంత చెప్పేశారండి ఫస్ట్. తర్వాత మన డైరెక్టర్ గారు చెప్పారు. ఇంక వీళ్ళందరి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే ఇక్కడ యాక్టర్సే కాదండి, టోటల్ క్రూ అంతా చాలా బాగా సపోర్ట్ చేసి ఈరోజు మేము ఇక్కడ నిలబడినామంటే కారణము కేవలము మా శివ సర్వాణి ఎడిటర్ గారు. సార్ ప్లీజ్ కమ్ సార్. ఎన్ని చేసినా కూడా ఒక మూవీని నేను తెరకెక్కించినప్పుడు గొప్ప కదండి. తెర ఎక్కించి పక్కన పెట్టండి, దాని తర్వాత జరిగే పరిణామాలలో మొత్తము ఈయన ఒక పిల్లర్గా ఉండి పూర్తి స్థాయి అంతా అక్కడ నా కోసం సపోర్ట్ చేసి నన్ను, నా డైరెక్టర్ను ఒక నమ్మేసి పూర్తిగా ఈ సినిమాకు అది కర్త కర్మ క్రియ అంటారు కదా, అలా మొత్తం చేసి పెట్టారండి. దీంట్లో మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. ఇంతకు మించి నేనేం చెప్పేది లేదు. థ్యాంక్ యూ అండి. The whole team. Special thanks for the chief guest.
V and Aditya sir. Thank you, sir. Thank you so much for being here. Firstly, I don't think you all know me. I'm Maunika. This is my first debut film. దీని తర్వాత మూవీస్ చేశాను, బట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ మిల్. చాలా టెన్షన్ ఉండే ఫస్ట్ అయితే. ఇది ఆడిషన్ కూడా జరగలేదు, డైరెక్ట్ సెట్కి వెళ్ళి చేశాను. ఎలా ఉంటుంది టీం అంతా ఎలా ఉంటుంది అని అనుకున్నా, బట్ చాలా పీస్ ఉన్నది. అండ్ కూల్ పర్సన్స్ అందరూ, చాలా బాగుంది. కొత్త ఎక్స్పీరియన్స్ చేశాను ఈ మూవీతో. ఫస్ట్ మూవీ ఎలా ఉంటుందని భయపడ్డా, కానీ చాలా బాగుంది. అండ్ ఈ ట్రైలర్ చూసారా మీరందరూ? మీకు నచ్చిందా? యా. అండ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ ఇవన్నీ ఎలా అయితే లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారో, మిగతా సాంగ్స్ని అండ్ మా మూవీకి కూడా అంతే లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మొట్టమొదట చాలా చాలా బిజీగా ఉన్నా సరే, ఒక ఆడ్ టైం ఫిక్స్ అయినా సరే వచ్చి ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సాధారణంగా స్టార్డమ్ లేని సినిమాలు అనగానే మనకు ఎక్కడో ఒక సరే ఎవరో ఒకళ్ళు ఒక కెమెరా పంపించి మొత్తం మిగిలిన వాళ్ళందరం ఫుటేజ్ తీసుకుంటాము, ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే బయట చాలా ఫంక్షన్లు జరుగుతున్నాయి, బాగా బిజీగా ఉన్నారు. కానీ అందరూ మన అశోక్ గారు, మా పిఆర్ఓ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఒక రాంగ్ టైం, సాధారణంగా మనం ఈవెంట్లు చేసే టైం కాదు ఇది. సాయంత్రం 6కి అలాగా ప్రైమ్ టైంలో చేస్తాం కాబట్టి. సో మీడియానే ఒక సినిమా కంప్లీట్ అయిన సినిమాని ముందరికి తీసుకెళ్ళాలి, పబ్లిక్కి ఇది ఒక సినిమా ఉందని చెప్పాలి. సో ఆ బాధ్యతను ఇంత మనస్ఫూర్తిగా మీరు ఏమి ఆశించకుండా ఇంత చక్కగా నెరవేరుస్తున్నందుకు మీకు అందరికీ ఈ టీం తరఫున ధన్యవాదాలు. సెకండ్, మీరండి అవి పాపం ఒరిజినల్ యాంకర్ రాకపోతే ఫంక్షన్ చూడటానికి వచ్చిన ఆవిడ చేతిలో మైక్ పెట్టి మీరే యాంకర్ అంటే సాధారణంగా నేనైతే పారిపోతా. ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మేబీ మీకు ఇది ఒక కెరీర్ అవ్వచ్చండి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్ఫిడెన్స్కి నిజంగానే మీకు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని, అందుకని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. నాకు ముచ్చటేసింది ఆవిడ అలా వెంటనే టేకప్ చేసినందుకు ఈ జాబ్ని. అండ్ మిగిలిన సినిమాలు చాలా ఈవెంట్లకు వెళ్తూ ఉంటాం, మనమే బోల్ సినిమాలు ఈవెంట్లు కండక్ట్ చేసాం. కానీ నాకు 2 విషయాలు బాగా నచ్చింది. ఏంటంటే కెమెరామ్యాన్ ఎప్పుడు పిలుస్తాం కానీ డ్రోన్ ఆపరేటర్ని స్టేజ్ మీదకి ఎప్పుడు పిలవలేదు, ఫస్ట్ టైం పిలవడం. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే బేసిక్గా కెమెరా హ్యాండిల్ చేయటం ఎంత కష్టమో డ్రోన్ ఆపరేట్ చేయటం కూడా సినిమాకి అంతే కష్టం. ఇంకా చాలా చోట్ల పర్మిషన్లు ఉండవు, విండు అసలు సహకరించదు, లైట్ చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది, ఎక్స్పోజర్ సరిగ్గా రాదు. సో ఆ కష్టాలన్నీ కెమెరామెన్ పడినా కూడా డ్రోన్ కెమెరామెన్కి ఒక కైండ్ ఆఫ్ రైట్ హ్యాండ్ లాగా వర్క్ చేయాలి. అలాంటిది మొదటిసారి డ్రోన్ ఆపరేటర్ని స్టేజ్ మీదకి పిలిచారు. నిజంగా ఇది సంస్కారం, టెక్నీషియన్స్కి ఇవ్వాల్సిన గౌరవంలో ఇది ఒక గొప్ప సంస్కారం. ఆల్ ది బెస్ట్. రెండోది, ఎప్పుడు మనం ఆర్టిస్టులను పిలుచుకుంటాము, ఆర్టిస్ట్ ఆర్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం. వాళ్ళకి వాయిస్ ఇచ్చి ఆ పాత్రకు ప్రాణం పోసిన ఆర్సీఎం రాజు గారు లాంటి మిత్రుడిని ఈవెంట్కి స్టేజ్ మీదకి పిలవడం. ఎందుకంటే ఆయన జాబ్ ఎప్పుడు 4 గోళ్ల మధ్య ఉంటుంది. నాకే సిగ్గేసింది, నా సినిమాలకి పనిచేసినా కూడా నేను ఎప్పుడు పిలవలేదు ఆయన్ని. సో నిజంగా ఇట్ ఈస్ అ గ్రేట్ గెస్చర్. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతాడు అంటే లుక్తో పాటు వాయిస్ మ్యాచ్ అయినప్పుడు కంప్లీట్ అవుతాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ పక్కపక్కన ఉండటం వల్లే దెర్ ఈజ్ ఎ కంప్లీషన్. అది నిజంగా అందుకు ఈ సినిమా టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలా ఎవరు ఆనర్ చేయలేదు, ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇకపైన అందరం ఫాలో అవుతాం. యాదవ్ గారు, మీరు కొత్త డైరెక్టర్ అయినా కూడా ఇట్స్ ఎ గుడ్ గెస్చర్ ఫ్రమ్ అవర్ డైరెక్టర్. సో అలాగే ఈ మాటలు, పాటలు, కథ అన్నీ రాసుకుని డైరెక్టర్ కష్టపడితే తను హీరోగా అవడానికి తనే సినిమాని ప్రొడ్యూస్ చేసుకుని ప్రొడ్యూసర్ కష్టపడటం. ఎందుకంటే ఈయన మీరు ఉండండి ఇది ఇంకా ఎక్కువ కష్టం. ఎందుకంటే సో నేను ఈ సినిమా ద్వారా డైమండ్ డెకాయిడ్ ద్వారా ఈయన డబ్బులు పెట్టుకునే స్థాయి నుంచి ఈయన మీద పెద్ద నిర్మాతలందరూ డబ్బులు పెట్టే స్థాయికి ఎదగాలని కోరుకున్నాను ఒక ఆర్టిస్ట్గా. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా సక్సెస్ అయ్యి దీని డబ్బులు దీనికి వచ్చేసాక అప్పుడు బయట ప్రొడ్యూసర్లకి చేయండి. సో ఈ సినిమాని మన
రమణ వనమాల గారు చెప్పినట్టు నేను యాక్చువల్గా అదే పాయింట్ అడ్రస్ చేద్దాం అనుకున్నా. ఇవాళ రేపు సినిమా తీయటానికి మనం ఎంతో కొంత ఆబ్లిగేట్ చేస్తాము, అక్కడ ఒక డబ్బులు సమకూరుస్తాము, వర్క్ చేసేస్తాము, కొంతమందికి అనుకున్నంత ఇస్తాము, కొంతమంది కెరీర్ కోసం మన పర్వాలేదు తర్వాత ఇవ్వండి అంటారు. ఇలా మొత్తం మీద మనం గుడ్ విల్తోనో ఎలాగోలా సినిమాని అయితే షూటింగ్ చేసేస్తాం, కానీ అక్కడి నుంచి ప్రమోషన్ సినిమా కంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్లో కూడా మీరు ఇలాగే కాంప్రమైజ్ కాకుండా డెఫినెట్గా ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేసి ప్రజలందరిలోకి ఈ సినిమాని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇందులో చాలా ఎక్సెప్షనల్లీ గ్రేట్ టాలెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అందరు యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు ఇండస్ట్రీకి. వాళ్ళు 10 కాలాల పాటు 10-15 సంవత్సరాలు కెరీర్గా ఇక్కడే 4 రూపాయలు సంపాదించుకుని ఇందులోనే మళ్ళీ వాళ్ళు డబ్బులు పెట్టే లెవెల్కి వాళ్ళు ఎదగాలి. సో అలాగే కొత్తగా చేసిన హీరోయిన్ మేఘనా గారికి, చెల్లెలుగా చేసిన మౌనిక గారికి, ఆర్టిస్టులుగా ఆయన మారుతి గారికి, వీళ్ళందరికీ మంచి కెరీర్ రావాలి ఈ సినిమా ద్వారా. హీరో గారికి, హీరో కమ్ ప్రొడ్యూసర్ గారికి, అండ్ డైరెక్టర్గా టెక్నీషియన్స్గా ఆయన పిఆర్. మీరు మ్యూజిక్ డైరెక్టర్కి పిఆర్ అనే మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇచ్చారో తెలియదు, కానీ పిఆర్ వర్క్ మాత్రం ఎక్కువ బడ్జెట్ ఇవ్వండి. ఎందుకంటే అదే చాలా ఇంపార్టెంట్ సినిమాకి. పిఆర్ ఆయన రాఘవేంద్రరావు గారి దగ్గర ట్రైన్ అయ్యి వచ్చారు వాంటెడ్ పొన్ను గారి సినిమా. అప్పుడు తెలుసు నాకు చాలా మంచి. నేను అదే అన్నాను, ఎప్పుడైనా రాఘవేంద్రరావు గారు లాంటి అగ్రదర్శకుడి దగ్గర ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుస్తుంది. ఆ క్వాలిటీ ఆయన ఈ సినిమాకి చాలా జాగ్రత్తగా వాడారు. పాటల్లో, ఆర్కెస్ట్రైజేషన్లో ఒక అద్భుతమైన రిచ్నెస్ని తెచ్చారు ఆయన. నేను ఫస్ట్ పాటలు వినంగానే నాకు అనిపించింది ఆ రిచ్నెస్కి పడిపోయాను నేను నిజంగా. అందులోనూ 2 పాటలు అయితే అసలు ఎక్సలెంట్గా చేసిన. ఆ మొత్తం ఆల్బమ్ బాగుంది, బట్ వినగానే ఆకట్టుకున్న 2 పాటలు ఉన్నాయి. అందులో ఒకటి రమణ వనమల్ గారు రాశారు మరదల పాట, అండ్ ఇంకొకటి విలేజ్ సాంగ్. చాలా బాగా చేశారు. ఈ 2 పాటలు వినంగానే, అలాగే ఫంక్షన్ సాంగ్ బాగుంది. ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఫస్ట్ నాకు ట్రైలర్ చూసిన వెంటనే వచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే, ఈ డైరెక్టర్కి జులై సినిమాలో చెప్పినట్టు కొంచెం అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించాలి. ఎందుకంటే ఒక హీరోయిన్ షాట్ లేదు, ఒక చెల్లెలు షాట్ లేదు అనుకున్నాను. బట్ పాటలు చూసాక అమ్మయ్య లక్కీగా సినిమాలో ఎక్కువ స్పేస్ ఇచ్చారు అని అనుకున్నాను. అలాగే ఎడిటర్ గారు, చాలా తక్కువ మంది, ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఎడిటర్లు మాట్లాడటం అన్నది చూడలేదు. ఇవాళ ఆయన అందరికంటే ఆయన ఎక్కువసేపు ఎక్కువ బాగాను మాట్లాడారు.